కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ మాట. అందరూ బైబిల్ తీయండి. కీర్తనల గ్రంథము యోబు ప్రక్కన ఉంటుంది. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి అమ్మా. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఆ వాక్యం మీద చేయి పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, మీకు స్తోత్రము నాయన, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నెమ్మదిగా నాయన నేను నా జీవితాన్ని జీవించాలయ్యా. దావీదు పలుకుతున్నట్లుగా ఇదిగో నేను సురక్షితంగా ఉన్నానంటే దేవుని కృపను బట్టి సురక్షితమైన రెక్కల నీడలో నాయన మమ్మల్ని భద్రపరచండి. నాయన వాక్యమున్న తండ్రి, ఈ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయండి. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ, అయా అల్పును దీనుని నాయన ఎందుకు పనికిరంటి వాడిని నన్ను పిలుచుకున్నారు. అయా మీ సేవకై ఏర్పాటు చేసుకున్నారు. అయా నిలబడుతున్న నన్ను బలపరచండి. అయా నన్ను మరుగుపరిచి నీ మాట ద్వారా చేరి వచ్చిన ప్రజలందరితో మీరు మాట్లాడి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుని పొందుకుని నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి దేవుని స్తోత్రం. ఇక వాక్యం వైపు దృష్టి పెట్టండి. కాసేపు వాక్యాన్ని వినండి, నా వైపు చూడండి. చెబుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని చదవండి. ఇక్కడ భక్తుడు దావీదు ఏం చెప్తున్నారంటే, యెహోవా నా దేవా, నెమ్మదితో పండుకుని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఏంటంట? సురక్షితముగా నివసింపచేయుదువు. సబ్జెక్ట్ పేరేంటంటే నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఏంటండి? నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు అని ఎవరు చెబుతున్నారంటే దావీదు మహారాజు చెబుతూ ఉన్నారు. ఏమని? నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును. చూడండి, నా వైపు చూడండి. నెమ్మదితో పండుకుని నేను నిద్రపోతున్నానంటే, ప్రశాంతంగా ఉంటున్నానంటే, ఆరోగ్యకరంగా ఉన్నానంటే, అయ్యా కేవలము నీవు చూపినటువంటి కృపను బట్టే, మీరు నన్ను సురక్షితముగా ఉంచిన విధానాన్ని బట్టే. ప్రైజ్ ది లార్డ్ అని దావీదు చెప్తున్నాడు. చూడండి, నెమ్మదితో నిద్రపోవుదును. ఈ రోజుని చాలామందికి నిద్ర పట్టదు. నాకు నిద్ర పట్టట్లేదు బాబు, నాకు జీవితంలో నెమ్మది లేదు బాబు, నిద్ర కరువైపోయింది, నా కండ్లు గుంటలు పడిపోయినాయి అని చాలామంది నిద్ర పట్టట్లేదండి, మనసు ఏమీ బాగోలేదండి అని ఆ నోట ఈ నోట వింటూ ఉంటాం. చూడండి, నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును. మన దైనందిన జీవితములలో మనము నెమ్మదితో పండుకోవాలి. హల్లెలూయా. కలవరాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో నీవు ఉన్నావు అనుకో, నీకు నిద్ర పడుతుందా? నీ మనస్సుకు నెమ్మది ఉంటుందా? మరి నెమ్మదిగా నువ్వు నీ మంచం మీద నువ్వు పండుకోవాలంటే, అంటే ఓ ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే, ఇదిగో సురక్షితముగా నీవు ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను ఎందుకు ఈ విధంగా ఉంటున్నానంటే, సురక్షితముగా నన్ను నివసింప చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఈ రోజున సురక్షితముగా, ధైర్యముగా, తృప్తిగా, నెమ్మదిగా అంటే ఇవన్నీ పర్యాయ పదాలు. వీటన్నిటికీ అర్థం ఇచ్చేదంటే సురక్షితముగా, క్షేమముగా.
చూడండి, మనం చిన్నప్పుడు అంటే మన ముందు జనరేషను ఈ ఫోన్లు కానీ, ఈ సెల్ ఫోన్లు కానీ, టెలిఫోన్లు కానీ లేనప్పుడు అప్పుడు ఉత్తరాలు మాత్రమే రాసుకునేవారు. పోస్ట్ ఆఫీసులో రాసే ఉత్తరం వేస్తే 2 రోజులకో 3 రోజులకో వెళ్ళేది. ఎట్లా అంటే, ఇదిగో నేను క్షేమముగా ఉన్నాను, మీరును క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాము, మేము ఇక్కడ అంతా బాగానే ఉన్నాము, మేమందరము సురక్షితముగా ఉన్నాము. హల్లెలూయా. క్షేమ సమాచారము. ప్రియమైన దైవజనమా, దేవుని ప్రజలారా, దేవుని సంగమా, మనం సురక్షితముగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. నెమ్మదిగా సురక్షితముగా నువ్వు నిద్రపోవాలి. హల్లెలూయా. ఎవర్రా బాబు సురక్షితంగా ఉంటారంటే, ఎవరయ్యా సంతోషంగా ఉంటారంటే, నెమ్మదిగా నిద్రపోతారంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించిన వారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీకు ఏదైనా సమస్య వచ్చింది, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాలి మనం? నేరుగా దేవుని వైపు నీ చేతులు ఎత్తాలి, నీ కండ్లు ఎత్తాలి, మోకరించాలి. నువ్వు నెమ్మది కలిగి ఉండాలంటే మొట్టమొదటగా ఆయనందు భయభక్తులు కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. వెంటనే దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. ప్రభు నీకు మంచి ఆలోచన చెప్పి, ఇదిగో కలవరాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో ఉన్నటువంటి నిన్ను దేవుని ఆలోచన ద్వారా, దేవుని మాట ద్వారా నీ మనస్సు నెమ్మదిగా ఉంటుంది. హల్లెలూయా. కంగారేం ఉండదు, ఇక ప్రశాంతంగా నువ్వు నిద్రపోగలుగుతావు. హల్లెలూయా. సురక్షితముగా ఉండగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. మనం ఈ భక్తి జీవితాన్ని చేస్తూ ఉన్నామంటే నెమ్మదిగా ఉండాలండి, ప్రశాంతంగా ఉండాలండి, సురక్షితంగా ఉండాలండి. మరి ఎలా సాధ్యం బాబు అంటే, ఇదిగో ఈ భూ సంబంధమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, ఇరుకులు, వీటన్నిటినీ యేసు ప్రభువు నమ్ముకున్న నీకు వస్తాయి, నమ్ముకోకపోయినా వారికి వస్తాయి. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి వ్యక్తికి ఏమొస్తుంది? నెమ్మది లేకున్నటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి. అవునా కదా? నీకు ఎంత ధనం ఉన్నా, మేడమిద్దులున్నా, ఏ ఉన్నా సరే నెమ్మది లేకుండా చేసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు నీవు సురక్షితంగా ఉండగలగాలి. హల్లెలూయా. అది ఎవరి వలన సాధ్యమో తెలుసా? ఇదిగో నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడిని యేసు వలనే సాధ్యము. హల్లెలూయా. చూడండి, లాజరు ఉన్నాడా? మార్తమ్మ ఉందా? మరియమ్మ ఉంది. మాటి మాటికి యేసు ప్రభువు వీళ్ళింటికి వెళ్ళేవారు. ఎవరింటికి? ఆ మార్తమ్మ గారి దగ్గరికి, మరియమ్మ గారి దగ్గరికి, లాజర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుని వాళ్ళు ఏమైనా చేస్తే యేసు ప్రభు తిని భోజనం చేసి వారితో సంతోషించేవారు ప్రభు. యేసు ప్రభు దూర ప్రాంతం వెళ్ళారు స్వార్థ ప్రకటన చేయడానికి. తమ్ముడు చనిపోయాడు. ఏమయ్యాడు? చనిపోయి 3 రోజులు అయిపోయింది. ఏమైందండి? 3 రోజులు శవం కూడా కంపు కొడుతూ ఉంటుంది. యేసు ప్రభు రానే వచ్చారయ్యా, నువ్వు వచ్చుంటే, నువ్వు ఉండుంటే లాజరు బ్రతికేవాడే, నా తమ్ముడు బ్రతికేవాడే అని కన్నీళ్లు పెట్టుకుంటూ యేసు ప్రభుని నా వైపు చూడండి. దేని స్తోత్రం. వాక్యం విన్నారనుకో నెమ్మది వస్తుంది మీకు. ఇంటి దగ్గర విషయాలు, ఇంటి దగ్గర పనులు అన్నీ విడిచిపెట్టేసేయండి, వాక్యం మీద దృష్టి పెట్టండి. ఈ వాక్యము నిన్ను నన్ను బలపరుస్తుంది, నెమ్మది కలుగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కన్నీళ్ళు, కలవరం, కుటుంబంలో దుఃఖం. ఇప్పుడు తమ్ముడు చనిపోయాడు, భోజనం చేస్తారా? గారాల తమ్ముడు చనిపోయాడు, టిఫిన్ చేస్తారా?
ఇక ఆ కుటుంబంలో ఏముంటుంది? కన్నీళ్ళు, కలవరాలు, రోదన. చూడండి, యేసు ప్రభు వచ్చారు. వచ్చిన తర్వాత బోధ కూడా, యేసయ్యా, యేసు అయ్యా నువ్వు ఉంటే నా తమ్ముడు బ్రతుకుండేవాడయ్యా అని ఈ బోరుని ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారందరూ శిష్యులు అందరూ కలిసి సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సమాధి దగ్గరికి వెళ్ళారు. పేత వస్త్రాలతో చుట్టబడి ఉన్నాడు, అంటే తెల్లని వస్త్రాలతో, మెత్తని వస్త్రాలతో చుట్టబడి భద్రంగా సమాధిలో దాచి పెట్టబడ్డాడు లాజరు. యేసు ప్రభు వెళ్ళారు. వెళ్ళి ఇదిగో అడ్డుకున్న బండను తొలగించండి అని చెప్పారు. వారు తొలగించారు. యేసు ప్రభు ఒక్కసారిగా లాజరు బయటికి రా అన్నాడు. దేవుని స్తోత్రం. దిగ్గున లాజరు లేచి బయటకు వచ్చేసాడు. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. అప్పటి వరకు ఆ కుటుంబంలో ఏముంది? కన్నీళ్ళు. అప్పటి వరకు ఆ కుటుంబంలో అంధకారం, రోదన. యేసు ప్రభు అడుగు పెట్టారు. చనిపోయినటువంటి లాజరును నోటి మాట చేత పలుకోగానే లాజరు దిగ్గున లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. ఏమొచ్చింది వాళ్ళకి? ఇక వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. హల్లెలూయా. ముద్దుల తమ్ముడు మరలా బ్రతికించబడ్డాడు. మరలా వారందరూ సంతోషించేటట్లుగా ప్రభు గొప్ప కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. ఇదిగో నేను చెబుతున్నటువంటి ఉదయకాల సమయములో ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, నేను నెమ్మదిగా ఉన్నానంటే, మంచిగా నిద్రపోతూ ఉన్నానంటే, ఇదిగో నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. హల్లెలూయా. నీవే నన్ను సురక్షితముగా ఉంచావు, నెమ్మదిగా ఉంచావు. యేసు ప్రభు మీద ఆధారపడితే, యేసు ప్రభు నమ్ముకుంటే, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు నీకున్నా నువ్వు నెమ్మదిగా ఉండగలుగుతావు. హల్లెలూయా. ఎందుకంటే నీ భారమంతా ఆయన మీద వేసేస్తావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఎంత భారమైనా, అది ఎంత దూరమైనా, యేసు వైపు చూడు, యేసు వైపు చూడు, నీ బాధలన్నీ తీరు, నీ బాధలన్నీ తీరు. హల్లెలూయా. ఎంతటి భారమైన నువ్వు ఆయన మీద వేయగలుగుతావు, నీ మనస్సు తేలికైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది బాధలు, దుఃఖము, నిట్టూర్పులు గుండెల్లో పెట్టుకుని, మైండ్లో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే సమస్త జనులారా, ఇదిగో భారం మోయించిన సమస్త జనులారా మీ వద్దకు రండి. వచ్చి ఏం చేయాలి? మీ భారాన్నంతా నా మీద వేయండి రా బాబా, ఎందుకు మోసుకుంటా? ఇలాగనే నేను అప్పుడప్పుడు ఆటో మీద వెళ్తాను కదండి. కొంతమంది బ్యాగులు ఉంటాయి, బ్యాగులు విడిచిపెట్టరు. అది చాలా ఒక 10 kgs వరకు ఉంటుందా. అమ్మా వెనకాల పెట్టుకోండి అని చెప్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఏమంటానా? వెనకాల పెట్టుకోండి, మీరు నేను మర్చిపోనులే, ఇస్తానులే, వెనకాల పెట్టుకోండి అంట. వద్దు బాబా అని ఒళ్ళనే పెట్టుకుంటుంది ఆవిడ. ఎక్కడ పెట్టుకుంటుంది? ఇప్పుడు నేనేం చెప్పాను? అమ్మా నీకు కొంచెం కాళ్ళు నొప్పిగా ఉంటాయి, అది వెనక తీసి పెట్టుకున్నావు అనుకో, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నెమ్మదిగాను, బరువు తగ్గుద్ది, 10 kg బ్యాగ్ అది. నువ్వు వెనకాల పెట్టుకున్నావు అనుకో, నీకు మంచిగా ఉంటుంది, నువ్వు ఫ్రీగా కూర్చోవచ్చు. వద్దు బాబా నేను పెట్టుకోను అని ఒళ్ళో పెట్టుకుంటారు. ఇప్పుడు ఆటో ఎక్కావు, బస్సు ఎక్కావు, ఎక్కడ పెట్టుకోవాలి? లగేజ్ పెట్టుకునేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ట్రైన్ ఎక్కావు, లగేజ్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏం చేయాలి? నువ్వు తీసుకెళ్ళి అక్కడ తగిలించాలి. మళ్ళీ దిగినప్పుడు మళ్ళీ నువ్వు తగిలించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను తగిలించను.
నేను విడిచిపెట్టను బ్యాగు అని మోసుకున్నామనుకో, సాయంత్రానికి నీకు నిద్ర పట్టదు, మెళ్ళ లాగుతాయి, నరాల వీక్నెస్ వచ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నీ భారము, నీకున్న బరువు ఎక్కడ పెట్టాలి? ఆ ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో పెట్టుకుంటావు అనుకో, నువ్వు తేలిగ్గా ఉంటావు. ప్రైజ్ లార్డ్. కన్ఫిడెంట్గా ఉంటావు, సరిగ్గా కూర్చోగలుగుతావు, నిలబడగలుగుతావు, పండుకోగలుగుతావు. నీ భారాన్ని నువ్వు ఏం చేస్తావు అంటే నీవే మోసుకుంటున్నావు. హల్లెలూయా. అందుకని నెత్తంతా బరువైపోతుంది. నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఆ భారమంతా తీసి ఆయన మీద వేసేయి. హల్లెలూయా. నువ్వు నెమ్మదిగా సౌఖ్యంగా సుఖంగా ఉంటావు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ ఇంటిలో ఆనందము మరలా వచ్చేసింది. హల్లెలూయా. చూడండి, యేసయ్య మన హృదయంలో అడుగు పెట్టాలి. యేసయ్య మన హృదయంలో ఉండాలి. యేసయ్య మనలోనికి చేర్చుకోవాలి. నీ భారాలన్నీ, నీ ఇబ్బందులన్నీ, నీ ఇరుకులన్నీ, నీ కన్నీళ్ళన్నీ యేసయ్యకు నువ్వు చెప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. నీ భారమంతా ఆయన మీద వేసేయాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎలా ఉంటావు తెలుసా? నెమ్మదిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. హల్లెలూయా. సురక్షితముగా ఉండగలుగుతావు. ఈ రోజున డబ్బున్నా, ధనమున్నా, ఆస్తున్నా, ఏమున్నా మనిషి నెమ్మది లేని పరిస్థితి, సురక్షితంగా ఉండలేని పరిస్థితి, సరిగ్గా నిద్ర పట్టలేని పరిస్థితి. ఎందుకురా బాబు అంటే నీ భారాన్ని నువ్వే మోసుకుంటూ ఉన్నావు. నీ కొరకు రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మృత్యుంజయుడై 3వ దినాన్ని లేచిన దేవుని నమ్ముకునక, ఆయన మీద ఆధారపడక, ఆయనందు విశ్వాసం ఉంచక నీ భారాలన్నీ నువ్వే మోసుకుంటూ ఉన్నావు. అందుకనే తల బరువెక్కిపోతుంది, గుండెలు బరువెక్కిపోతూ ఉన్నాయి, శ్రమలు విలయ తాండమాడుతూ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు భారాన్ని ఆయన మీద వేయటం లేదు. హల్లెలూయా. ఇదిగో ఈ వాక్యం ద్వారా నువ్వు నెమ్మదిగా, సౌఖ్యంగా, సురక్షితంగా ఉండాలంటే ఆయన వైపు నువ్వు తిరగాలి. హల్లెలూయా. ఇదిగో ఆ మార్తా మరియమ్మ ఎలా అయితే యేసు ప్రభు తన బాధలన్నీ చెప్పుకున్నారో, కన్నీళ్ళు పెట్టుకున్నారో, నీవు గనక ఆయన్ని వేడుకోగలిగితే, ప్రార్థించగలిగితే, ఇదిగో మరణకరమైనటువంటి పరిస్థితులు, అనారోగ్యము, నెమ్మది లేకున్నటువంటి పరిస్థితులు, వాటన్నిటినీ నా ప్రభువు తొలగించి నిన్ను సురక్షితముగా ఉంచుతాడు. హల్లెలూయా. విడిచిపెట్టే భారం, కొంచెం నెత్తి మీద బరువు తీసి కింద పెట్టు. ఎందుకని నీకు నీవుగా కుమిలిపోతావు, నీకు నీవుగా బాధపడతావు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, సూటిగా దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నేను నెమ్మదిగా నిద్రపోతున్నానంటే, అయ్యా నీవు నన్ను సురక్షితంగా ఉంచిన కారణాన్ని బట్టే. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనిషికి నెమ్మది లేని పరిస్థితి ఎందుకురా అంటే, ఉన్నాయి, నీకు కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎకరాల పొలం ఉంది, ఏమండి మేడ మిద్దులు ఉన్నాయి, నీకు నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టలేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి అంటే, ఇక నీ ఆలోచనలన్నీ లోక సంబంధంగానే ఉంటున్నాయి. ఎవడికి వడ్డీకి ఎంతకి ఇచ్చాను, ఎంత వస్తుందో, వడ్డీ వ్యాపారం అండి. ఇక లెక్కలేసుకొచ్చి కూర్చోవడమే. ఇక నిద్ర ఎక్కడ పడద్దే? ప్రైజ్ ది లార్డ్. పడుతుందా? ఆడిస్తాడో ఎవడో ఎగ్గొట్టేస్తాడో. ఈలోగాడు పుట్టుక్కుమన్నాడు అనుకో, దేవుని స్తోత్రం, ఎవరో అప్పు తీసుకున్నాడు, అప్పు ఇచ్చినోడు లెక్కలేసుకుంటూ కూర్చుంటాడు. అప్పు తీసుకున్నాడు పుట్టుక్కుమన్నాడు అనుకో, ఇక నిద్ర పడుతుంది వీడికి. హల్లెలూయా. ఇంకెక్కడ నిద్ర పడుతుంది?
కుటుంబ యజమాడు పుట్టుకుమన్నాడు, అప్పు తీసుకున్నాడు, నిద్ర పడద్దా? నెమ్మది లేని పరిస్థితి. ఇదిగో నా యేసయ్యను నమ్ముకుంటే, నా ప్రభు దగ్గరికి వస్తే, నీ భారాలన్నీ ఆయన మీద వేస్తే భారమంతా మోస్తాడు. ఇదిగో నిన్ను సురక్షితముగా నెమ్మదిగా సౌఖ్యముగా నా ప్రభు నిన్ను ఆనందింప చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనమంతా సురక్షితమైనటువంటి ఆయన బాహు కలిగినటువంటి రెక్కల నీడలో భద్రపరచబడి ఉన్నాము. హల్లెలూయా. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము సురక్షితమైనటువంటి ఆయన రెక్కల నీడలో భద్రపరచబడి ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయన నమ్ముకున్న నిన్ను ఆయన ఎడబాసే దేవుడు కాదు. హల్లెలూయా. వస్తాయి మనిషికి, సేవకుడిగా నాకు వస్తాయి ఇబ్బందులు, శ్రమలు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే, నేరుగా మందిరంకి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన నీకు ఆలోచన చెప్పి నీ సమస్యలన్నీ తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క ఐడియా ద్వారా, ఇంతకుముందు ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక్క ఐడియా జీవితాన్ని, అబ్బా భలే అడ్వర్టైజ్మెంట్ అండి, అవునా కదా? అందరూ ఐడియా సిమ్లు వాడారా, ఫోన్లు? ఐడియా అంటే ఒక ఆలోచన నీ జీవితాన్ని మారుస్తుంది. అది లోక సంబంధమైనది కాదండి. యేసయ్య మాట నీ జీవితాన్ని మారుస్తుంది. దేవుని మాట నీ బ్రతుకును మారుస్తుంది. దేవుని వాక్యము నువ్వు నెమ్మదిగా, సౌఖ్యముగా, సురక్షితముగా ఉండేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దావీదు అందుకనే అంటున్నాడు, అయ్యా నేను నెమ్మదిగా నిద్రపోతున్నానయ్యా. ఎందుకంటే ఎంత సంపాదన నిద్ర పట్టకపోతేనే. ప్రైజ్ ది లార్డ్. అవునా? తిన్న తర్వాత కాసేపటికి నిద్ర వస్తే మంచిగా పడుకోవాలి. ఉదయాన్నే మరలా 5 గంటలకి 4 గంటలకి లేవాలి. ప్రైజ్ ది లార్డ్. తెల్లవారులు నిద్ర లేకున్నాం అనుకో, ఆరోగ్యం క్షీణించిపోతుంది, నరాల బలహీనత వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళితే ఏమంటాడంటే, నువ్వు మంచిగా నిద్రపోవాలమ్మా, మంచిగా వాటర్ తాగాలమ్మా, మంచి ప్రోటీన్స్ ఫుడ్ తినాలమ్మా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం సురక్షితంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, మంచిగా నిద్రపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకుని నిద్రపోయి మేల్కొందును. హల్లెలూయా. ఇదే భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, అయ్యా నీవే నాకు ఆధారము. చూడండి, ఫస్ట్ వన్ నెమ్మదిగా ఉన్నాడు, మంచిగా నిద్రపోయాడు, సురక్షితముగా ఉన్నాడు. నా దేవుడు మిమ్మల్ని అందరినీ సురక్షితముగా కాపాడునుగాక, నెమ్మది కలుగు చేయునుగాక, తృప్తిగా కంటి నిండా నిద్ర కలుగునుగాక. ఆమేన్. ఈ విధంగా నేను ఉన్నానంటే ఎందుకో తెలుసా? యెహోవా నీవే నా ఆధారము. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మన ఆధారము? మీకు అర్థమైందా? ఎవరు మనకు ఆధారము? యెహోవాయే నీకు ఆధారము, యెహోవాయే నాకు ఆధారము. ఈ దావీదు అంటారు, యెహోవాయే నాకు ఆధారము. నువ్వు ఆధారముగా చేసుకోవాల్సింది ఎవరినంటే దేవుణ్ణి. ఎవరినండి? నీ భర్తను కాదు, లేకపోతే నీ ఇంటి పక్క వారిని కాదు, నీ రక్త సంబంధులను కాదు. మరి ఎవరిని ఆధారం చేసుకోవాలంటే మనం యెహోవాను ఆధారం చేసుకోవాలి. మనం నమ్ముకున్న దేవుణ్ణి ఆధారం చేసుకుని, అయ్యా ఆధారం నీవే, ఆధారం నీవేనయ్యా,
నాకు ఆధారం నీవేనయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో, కష్టములో నష్టములో వేదనలో, అన్నదేవా నేనే మార్గం, అన్నదేవా నేనే సత్యం, అన్నదేవా నేనే మార్గం, అన్నదేవా అని పలికిన నా దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు, పాడాలి. నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేల నా యేసయ్యా. హల్లెలూయా. ఆధారం ఎవరిని చేసుకోవాలి? నీవు యెహోవాను ఆధారం చేసుకోవాలి, యేసయ్యను ఆధారం చేసుకోవాలి అని అంటాడు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకుని నిద్ర పోయి మేల్కొందును. హల్లెలూయా. అంటే నిద్రపోయి ఉండట్లా, మరలా మేల్కొనేటట్లుగా మరలా ఒక రోజు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రాత్రి అయ్యింది, మరి తెల్లవారు అవ్వకపోతే, రాత్రులు నుండిపోతే ఎట్లా? కొంతమందికి అదే పని. ప్రైజ్ ది లార్డ్. నిద్ర, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, మేల్కునే అనుభవాలు ఉండవు. ఏమనవండి? ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ యెహోవా నాకు ఆధారము నీవే కనుక, కావున నేను పండుకుని నిద్రపోయి మేల్కొందును. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయే అనుభవాల్లో ఉండకూడదు. ఇక్కడ నిద్రపోవాలి, మరలా మేల్కొనాలి. దీని అర్థం ఏంటంటే, వాక్యంలోకి వెళదాం. వేసవి కాలం వచ్చింది. ఇదిగో వాక్యం ఏం చెప్తుందంటే, ఒక రైతుతో, ఒక యజమానుడితో, ఇదిగో చీమల దగ్గరికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చీమ ఎంత ఉంటుంది? దాని తలకాయ ఎంత ఉంటుందండి? దాని కాళ్ళు ఎంత ఉంటాయండి? చీమల దగ్గరికి వెళ్ళు. వేసవిలో అవి ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకో. వాక్యం చెబుతుంది, నేను కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆ చీమల దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించుకో. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు రైతు నారు నాటాడు అంటే ఊడ్పు ఊడ్చాడు. ఊడ్చిన తర్వాత ఏం చేయాలి? దానికి నీరు పెట్టాలి, ఎండగట్టని సమయంలో ఎండగట్టాలి, ఎరువు వేయవలసిన సమయంలో ఎరువు వేయాలి. నిద్రపోయాడు అనుకో ఇంటి దగ్గర, అర్థమైందా మీకు? నిద్రపోతే ఆ పంట పండుతుందా? చేను ఏపుగా ఎదుగుతుందా? అర్థమైందా మీకు? అంటే నిద్రపోయే అనుభవంలో ఉండకూడదు. నిద్రపోవాలి, మరలా మనం మేల్కొనాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆయుష్ని బట్టి నువ్వేం చేయాలంటే కష్టపడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? కష్టపడాలి, చెమటోర్చాలి, 4 పైసలు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి.
నువ్వు సంపాదనలో దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు సంపాదించకపోతే ఇక దేవునికి ఏమిస్తావు? అందుకని వాక్యము ద్వారానే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, చీమల దగ్గరికి వెళ్ళి సోమరి జ్ఞానాన్ని నేర్చుకో అంటే, బలం ఉండగా, ఆరోగ్యం ఉండగా, శక్తి ఉండగా నువ్వు కష్టపడాలి. నిద్రపోయే అనుభవంలో ఉండకూడదు, మేల్కొని అనుభవంలో మనం ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేయగలిగినంత శక్తి లోపం లేకుండా నువ్వు చేయగలగాలి. కుటుంబాన్ని పోషించుకోవాలి, పరిచర్యను చేయాలి. అర్థమవుతుందా మీకు? మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంటే యెహోవాను ఆధారం చేసుకోవాలి. అప్పుడు అంటాడు, నేను పండుకుని నిద్రపోయి మేల్కొందును. ప్రైజ్ ది లార్డ్. అది అట్లా ఉండాలి. మనం నిద్రపోవాలి, మరలా ఉదయాన్నే నువ్వు లేవాలి. మధ్యాహ్నం లేచేమనుకో, ఎక్కువ నిద్రపోయినా రోగాలే. ప్రైజ్ ది లార్డ్. నీ చేతులు ఆడకపోతే, నీ కాళ్ళు ఆడకపోతే, ఎక్సర్సైజ్ చేయకపోతే అనారోగ్యమే. ప్రైజ్ ది లార్డ్. అందుకని యెహోవాను మనం ఆధారం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆధారం చేసుకోగలిగితే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు, మరలా మేలుకుంటావు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని ఆధారం చేసుకోవాలి? మనం యెహోవాను ఆధారం చేసుకోవాలి. ఆయన మీద ఆధారపడిన ఏ వ్యక్తి ఈ భూప్రపంచంలో చరిత్రలో పాడైపోయినట్లుగా ఎక్కడ రాయబడలేదు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వ్యక్తి ఏ ఒక్కరు చెడిపోయినట్లుగా, పాడైపోయినట్లుగా ఎక్కడ చరిత్రలో రాయబడలేదు. ఇదిగో అబ్రహాము అతని నమ్మాను, విశ్వాసును తండ్రిగా చేశాడు. ఇదిగో ఆకాశపు నక్షత్రం వలె, ఇదిగో భూమి మీద ఇసుక వలె అబ్రహామును ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడు, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు. ఆయన నిన్ను నిద్రపోనిస్తాడు, మరలా తృప్తికరంగా ఆయన మేల్కొనేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా. ప్రశాంతతను కలుగు చేస్తాడు ఆయన. మనం మేల్కొనే అనుభవంలో ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు యెహోవా మీద ఆధారపడాలి, మనుషుల మీద ఆధారపడొద్దు సుమా. మనుషులు నమ్మించి మోసం చేస్తారు. ఇప్పుడే ఉండి ఇక్కడ ఉండి వచ్చేస్తానంటే మరలా కనపడరు. ప్రైజ్ ది లార్డ్. మనిషి నమ్మసౌఖ్యం కానీ కాదు. ఇదిగో దేవుని వాక్యం మాత్రమే నమ్మదగినది, పూర్ణ అంగీకారము కలిగినది, సత్యమైనది, పరిశుద్ధమైనది దేవుని మాట. నువ్వు యేసు ప్రభువును నమ్ము, దేవుని మాటను నమ్ము, ఆయన మీద ఆధారపడు. నువ్వు చెడిపోయినట్లుగా ఉంటే నా దగ్గరికి రా. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీద ఆధారపడి నువ్వు ప్రయాణం చేయగలిగితే, ఆయన మీద ఆధారపడి సేవ చేయగలిగితే, ఆయన మీద ఆధారపడి విశ్వాస జీవితాన్ని కొనసాగించబడగలిగితే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. హల్లెలూయా. మేల్కొనే అనుభవంలో ఉండగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. లేమో, నీకు వెలుగు వచ్చింది. హల్లెలూయా. తేజరిల్లు, ప్రకాశించు. మనం బ్రతికేమనుకో, కొన్ని రోజులు బ్రతికినా ప్రకాశించాలి. హల్లెలూయా. ఇదంటే కాకై కలకాలం బ్రతకటం కంటే హంసై 6 నెలలు బ్రతికితే చాలంట. ప్రైజ్ ది లార్డ్. ఎల్లకాలం బ్రతికి పేరు ప్రఖ్యాతులు లేక, ఓ పేరు లేక, ఒక మంచి లేక జీవితం. ప్రైజ్ ది లార్డ్. బ్రతికితే కొన్ని రోజులు బ్రతికిన మనం ఎలా బ్రతకాలి? గౌరవంగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. అట్లా బ్రతకాలి. మనం దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడితే నువ్వు కమ్మగా నిద్రపోతావు. ప్రైజ్ ది లార్డ్. ప్రశాంతమైన నిద్ర వస్తుంది, నీకు నెమ్మది వస్తుంది.
దేవుని మీద ఆధారపడండి. ప్రియమైన దైవజనంగమా, దేవుని వాక్యం మీద ఆధారపడండి. మీ భారాలన్నీ ఆయన మీద వేయండి. నెమ్మదిగా సౌఖ్యంగా ఉంటారు. హల్లెలూయా. నా దేవుడు మీ అందరికీ మెలకువ కలుగు చేయునుగాక, ప్రశాంతమైనటువంటి నిద్ర కలుగు చేయునుగాక. ఆమేన్. ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 16:8. ఒకటి, నువ్వు సురక్షితంగా ఉంటావు, మంచి నిద్ర వస్తుంది. ఒంటరిగా ఉన్నా సరే ఆయన నిన్ను సురక్షితంగా ఉంచుతాడు. 2, ఆయన మీద ఆధారపడాలి. ఏం చేయాలక్క? ఆయన మీద ఆధారపడు. మనుషులతో చెప్పుకునే కంటే ఆయన మందిరానికి వచ్చి కన్నీళ్ళు విడిచి నీ బాధలన్నీ చెప్పుకో. మనిషితో మాట్లాడినట్లుగా మాట్లాడు. ఆయన వింటాడు, సమీపంగా ఉంటాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2, 1 సురక్షితంగా ఉంటావు. 2, ఆయన మీద నువ్వు ఆధారపడితే నిద్రపోయి మేల్కొనేదువు. 3వది మనం చూద్దాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. హల్లెలూయా. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఇప్పుడు వినండి. 1 సురక్షితంగా ఉన్నావు, ఆధారపడ్డావు. ఇప్పుడు ఏం చేయాలంటే గురి నిలపాలి. ఏం చేయాలి? నీ దృష్టి, నీ గురి ఆయన మీద నిలపాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? ఆ గురి ఉందనుకో, ఈ గురి నిలిపి నువ్వు పరిగెడుతూ ఉన్నప్పుడు రాళ్ళు రప్పలు ఎదురొస్తాయి, ముళ్ళు కూడా గుచ్చుకోవా? ప్రైజ్ ది లార్డ్. గురి అంటే నువ్వు ఆ గురి వైపు చూడగలిగితే, నువ్వు ప్రయాణం చేసే గమ్యం వైపు చూడగలిగితే ఇవేమి నీకు అడ్డు రావు. హల్లెలూయా. మానవ జీవితం కూడా అంతేనండి. మనం ఎందుకు భక్తి చేస్తున్నామో మనకు తెలియాలి. ఎందుకు చేస్తున్నామంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం ఆయనతో మేఘారుడైన వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబడటానికి భక్తి చేస్తూ ఉన్నాం. మన గురి ఏంటంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి. అంతేనన్నా? మనం భక్తి ఎందుకు చేస్తున్నామంటే దేవుని రాజ్యానికి వారసులుగా, ఆయనకి వారసులుగా మార్చబడటానికి, తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుకు, పరిశుద్ధాత్మునికి మనము వారసులుగా మార్చబడడానికి మనం ఈ భక్తి చేస్తున్నాం. మన గురి ఏంటంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటము. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ఈ భక్తి జీవితంలో ఇటు మనకి కుటుంబాలు ఉన్నాయి, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఏమండి? ఈ భూమి మీద మనం నివసిస్తున్నాం కనుక ఈ మానవులకు వచ్చేటువంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ వస్తాయి. అయితే మన గురి, హల్లెలూయా, మన గురి మాత్రం ఆయన వైపే ఉండాలి. దేవుని స్తోత్రం. గురి యొద్దకే నువ్వు పరుగులు తీయాలి. అందుకనే పౌలు గురి యొద్దకే నేను పరుగు తీస్తా ఉన్నాను, గురి యొద్దకే నేను వెళుతూ ఉన్నాను. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఈ గురి అంటే గురి చూసి కొట్టాలరా అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? గురి చూసి కొట్టేవనుకో ఆ మామిడికాయ కింద పడతాయి కదా. అలానే గురి ఉండాలి. మనకి ఏం ఉండాలి? ఒక విజన్ ఉండాలి, మనకు ఒక గురి ఉండాలి. మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు భక్తి చేస్తున్నాం, దేని కొరకు భక్తి చేస్తూ ఉన్నాం అనే విషయాన్ని మనకి బాగా అర్థమై ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. గురి ఆయన వైపు నిలపాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఒక సంకల్పం ఉంది మనకి. సంకల్పం, గురి ఏముంది? మందిరం కట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం? గురి ఏంటి? గురి ఉండాలి మనకి. దేవుని స్తోత్రం. మందిరాన్ని మనం నిర్మించుకోవాలి అనే ఒక గురి మనం ముందు పెట్టుకోవాలి. మందిరం ఉంది, వేసాం, దేవుడు ట్రస్ట్లు ఇస్తున్నాడు, రేకులు ఇస్తున్నాడు అని గురి, ఆలోచన, విశ్వాసం ఉండాలి. ఆటోమేటిక్గా అన్నీ వచ్చి పడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గురి ఉండాలని మనకి భక్తి చేసామంటే
అందుకని ఏమంటాడంటే సదాకాలము, ఏ కాలం అండి? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇక మీకు ఏది కూడా బయట నుంచి తీసుకురాబడదు, అంత వాక్యంలో నుండే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? గురి ఉండాలి మనకి. మనం చేరుకోవలసినటువంటి ఆ సియోను, నిత్య సియోను, ఆ పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవడానికి మనం గురి వద్దకు పరుగులు తీస్తూ ఉండాలి. ఈ పరుగు పందంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు పెట్టేవారు వస్తారు. ఏమండి? శ్రమలు పెట్టేవారు వస్తారు, సేవకుడిని ఎదిరించేవారు వస్తారు, సేవకుడు మాట వినకుండగా ప్రవర్తించేవారు లేస్తారు. ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మన గురి ఏంటి? అదిగో యేసయ్య వైపే మన అడుగులు వేయాలి, ఆయన వైపు మనం చూడాలి, ఆ గురి వద్దకు మనం పరిగెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనము పరుగులు తీయాలి. ఆ విధంగా మనం నడిపించబడగలిగితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నెమ్మదిగా, సౌఖ్యముగా, ప్రశాంతంగా, సురక్షితముగా ఉండగలుగుతాము. హల్లెలూయా. అది మనం సురక్షితంగా ఉండాలి. మన కుటుంబం, మన పిల్లలు, మనకు కలిగిన సమస్తం మీద ఓ సురక్షితమైనటువంటి ఆనవాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. క్షేమం ఉండాలి. ఒక మాట చదువుకుని ముగించుకుందాం. లేవియాకాండము 25వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. లేవియాకాండం 25వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. తీయాలి త్వరగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలములిచ్చును, మీరు తృప్తిగా భుజించుదురు, దానిలో సురక్షితముగా నివసించెదరు. హల్లెలూయా. అర్థమైందా? ఎన్ని ఉన్నాయండి దీంట్లో. ఏంటంట? నా కట్టడలను, నా విధులను మీరు అనుసరిస్తే, అప్పుడు, ఎప్పుడు? రావలసిన విధంగా దేవుని మందిరానికి వస్తే. మీకు అర్థమైందా? రావలసిన విధంగా దేవుని మందిరానికి వస్తే, ఆయన కట్టడలను, ఆయన విధులను మీరు అనుసరిస్తే, అప్పుడు, హల్లెలూయా, ఎప్పుడు? అప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక యజమాను దగ్గర మీరు ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. ఉద్యోగం చేస్తున్నప్పుడు మీరు నమ్మకంగా ఉన్నారు. 9 గంటలకి ఏం చేయాలంటే షాపు తీసి నువ్వే తుడిచి చక్కగా వెళ్ళి మంచిగా వ్యాపారం జరిగించాలి. నీకు తాళాలు అన్నీ అప్పచెప్పాడు యజమానుడు. ఓకేనా? వినండి. అప్పచెప్పినప్పుడు నమ్మకంగా నువ్వు వెళ్ళి ప్రతిరోజు చక్కగా చేస్తూ ఉంటే, ఏమండి, దాన్ని ఆచరిస్తూ ఉంటే, ఆ యజమానుడు మీద నీకేం కలుగుతుందంటే ఓ నమ్మకం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కలుగుతుంది లేదా? సంస్థానంలో 1,00,000 రూపాయలు ఉన్న 2 లక్షలు నీకే అప్పచెప్తాడు. ఎందుకు? విధులు, కట్టడలు అనుసరిస్తున్నావు గనుక, యజమానుడు చెప్పినట్లుగా వింటూ ఉన్నావు గనుక నీ మీద ఏం కలుగుతుందంటే ఓ నమ్మకం కలుగుతుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఒక నమ్మకం కలుగుతుంది. దాని ద్వారా నీకు సమస్తాన్ని అప్పచెప్తాడు. అట్లానే మనం చేస్తున్న భక్తి విషయంలో విధులు కట్టడలను మనం అనుసరించాలి. ఒక క్రమాన్ని మనం అనుసరించాలి. ఆ విధంగా మనం నడిపించబడితే అప్పుడు అబ్బా ఏం మాటలండి అయ్యి, మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. హల్లెలూయా. ఎప్పుడు ఆజ్ఞలను కట్టడలు అనుసరిస్తే అప్పుడు సురక్షితంగా మీరు ఉంటారు. ఉండి ఆ భూమి ఫలిస్తుంది, మీరు తృప్తిగా భుజిస్తారు. తృప్తి. హల్లెలూయా. చూడండి, ఈ మందిరం మనం ప్రారంభం నుండి ఏమండి ఏ కార్యక్రమం చేసినా, ఏ ప్రార్థన చేసినా, ప్రార్థన అయిన తర్వాత తృప్తిగా భోజనం చేసి అండి సంతోషముగా మనం మన ఇంట్లోకి వెళ్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అంటే తృప్తి ఏముండాలండి? తృప్తి ఉండాలి మనిషికి. తృప్తిగా భోజనం చేయాలంట. ప్రైజ్ ది లార్డ్. తృప్తిగా భోజనం చేసేదరు. నా దేవుడు మిమ్మల్ని తృప్తిగా పోషించునుగాక, ఆశీర్వదించునుగాక, ఫలింపచేయునుగాక, నెమ్మది కలుగు చేయునుగాక, సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరచునుగాక. ఆమేన్. మీ భూఫలము అనుభవించుదురుగాక. అప్పుడు ఎప్పుడు విధులను కట్టడలను అనుసరిస్తే అప్పుడు నువ్వు సురక్షితంగా ఉండగలుగుతావు. నీ భూమి ఫలిస్తుంది. అప్పుడు నువ్వు తృప్తిగా భోజనం చేస్తావు. హల్లెలూయా. బా ఎన్ని మాటలు ఉన్నాయండి ఈ వాక్యంలో. ఆ విధంగా మనం నడిపించబడాలి. అందరూ లేచి నిలబడండి.